కేసీఆర్ కాపల కుక్కల్లారా తెలంగాణ ద్రోహులారా గడ్డిపడుతున్న ద్రోహులారా మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ప్రజాభిమానం ఓర్వలేక అల్కసుమన్ బాడ్కవ్ గారు చెప్పుతో కొడతా అని చెప్పడం ఎంతవరకు సమంజసము? అధికారం కోల్పోయిన మత్తులో మత్స్థిమితం కోల్పోయి ఉండి పిచ్చి కుక్కల్లా మొరుగుతున్న భరాసా నాయకుల్లారా, ఈరోజు మేము మహిళా కాంగ్రెస్ తరఫున చెప్పు తీసుకొని కొడతామని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళందరినీ కూడా ఎర్రగడ్డ హాస్పిటల్ తరలించాలని చెప్పి మేము ఈరోజు మా మహిళా కాంగ్రెస్ తరఫున కోరుకుంటున్నాం. బాల్క సుమన్, నువ్వు ఈ రోజు అసలు కల్వకుంట్ల ఫ్యామిలీకే బానిసగా పనిచేసే బాల్క సుమన్, నువ్వు ఇలా రేవంత్ అన్న మీద చెప్పులు లేవట్టడం నీకు ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము. అసలు నువ్వు ఏం చేసినావని, అసలు నువ్వు నీ ప్రభుత్వము అసలు మీరంతా కూడా కల్వకుంట్ల ఫ్యామిలీకి బానిసల్లాగా పనిచేసే మీరు ఇవాళ రేవంత్ అన్నను అనే అర్హత మీకు ఎక్కడిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మీకు బాల్క సుమన్ బాడగా ఒకటే మాట అడుగుతున్నా, నువ్వు ఏమన్నా పథకాలు అమలు కాకపోతే నీ సీఎంని అడిగినావా? నువ్వు ఇంతవరకు నీ సీఎంని అడిగినావా? ఇవాళ నువ్వు మా రేవంత్ అన్న అడగడానికి నీకు అర్హత లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నీకు మా మహిళలతో చెప్పదెబ్బలు కంపల్సరీ పడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. చెన్నూరు నియోజకవర్గ పెద్దపల్లి పార్లమెంటరీ సమావేశంలో ఎట్లాగూ ఓడిపోతామని, ఎలాగూ ప్రభుత్వం పోయిందని వాళ్ళ దురల అడుగులకు మడుగులొస్తే ఒక బాడ్కవ్ సుమన్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేలుస్తూ చెప్పుతోడు కొడతా అన్నాడు. ఇదారా నీకు ప్రజాస్వామ్యం నేర్పిన హక్కులు? ఇదారా రాజకీయం చేసే విధానం? ఇదారా ప్రజల ఓట్లాడుకునే విధానం? ఒక గౌరవ ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూలవెళ్తామని ఒకడు మాట్లాడతాడు, ఒకడు చెప్పుతాడు కొడతా అంటాడు. చెప్పుతాడు కొడితే మీరు వెళ్తారా? ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలి. ఇలా తెలంగాణ వ్యాప్తంగా 10 సంవత్సరాల కాలం పాటు మీరు చేస్తున్న దోపిడీని, మీ దొంగతనాలను ఎండగడుతూ తెలంగాణ ప్రజానికాన్ని చైతన్యం పరిచి ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏమనుకుంటున్నారు మీరు? రేవంత్ రెడ్డి అంటే నీ అయ్యను పట్టుకొని నువ్వు రాజకీయం చేసినట్ట? నువ్వు అయ్య కాదురా, ఒంటి చేత్తో పార్టీ రాజకీయాలకు వచ్చి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా 64 ఎమ్మెల్యేలను గెలిచి ముఖ్యమంత్రి అయినరా రేవంత్ రెడ్డి. ఇది మీ అయ్య పార్టీ కాదు, ఇది కుటుంబ పార్టీ కాదు, ఇది ఒక జాతీయ పార్టీ. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజలను ఆకాంక్షను అర్థం చేసుకొని 1200 అమరుల త్యాగాన్ని అర్థం చేసుకొని అన్న మాట తప్పకుండా మడమ తిప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఇస్తే మీ అయ్యా నువ్వు మంత్రులైన్లు కాంగ్రెస్ పార్టీ కనుక రాష్ట్రం ఇవ్వకపోతే ఉద్యమెత్తుకొని బతికేటోళ్ళు మీరు.
ఈనాటి మీ ప్రభుత్వం, మీ అహంకారం కేవలం కాంగ్రెస్ పార్టీ భిక్ష. ఆ భిక్ష ఎత్తుకునే మీరు ఈ రోజు ఏ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అవుతుందో, ఏ పార్టీని మీ పార్టీలో విలీనం చేస్తారని మాట్లాడిలో విలీనం చేస్తారు, మోసం చేసి ఒంటరిగా మీరు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీని దోషులుగా ప్రజల ముందు ఉంచి సంబంధ జాతులు చేసిన పోరాటాన్ని కుటుంబ పోరాటంగా చిత్రీకరించి తెలంగాణ ప్రజలను మోసం చేసి మీరు 10 సంవత్సరాల పాలనలో 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి తెలంగాణ ప్రజలను బీదోళ్ళని చేసిన ఘనత మీదైతే 100 రోజుల సమయం తీసుకొని 55 రోజుల్లోనే 4 పథకాలు చేసినోడు మొగోడా మీరారా? చేతకాని విధవల్లారా? 9 సంవత్సరాలు దళితులకు 3 ఎకరాలు ఇవ్వకపోతే అడగపోతేవరా బాడికవు సుమన్? దళిత బంధువు ఇవ్వకపోతే అడగపోతేవరా బాడికవు సుమన్? ఎటు పోయింది నీ తెలివి? ఎక్కడ పోయింది నీ తెలివి? నీ నాయకుని దగ్గర ఎమ్మెల్సీ ఇంకేమైనా పదవి కావాలంటే మన అడుగులకు మడుగులొద్దు, మనకి మందు పోయి మన సోడా పోయి మన బట్టలు తుకురా. రేవంత్ రెడ్డి నింటే పెద్దోడు అవుతావురా బిడ్డ? చెప్పులు నీకే లేవురా, మా అందరికి కూడా చాలా విలువైన చెప్పులు ఉన్నాయి, మాకు కూడా విలువ దక్క చెప్పులు ఉన్నాయి, నీకు చెంపలు పలుకుతాయి బిడ్డ. ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎక్కడనైనా ఎవడైనా అవాకులు చెవాకులు పేలిస్తే 10 సంవత్సరాల మా సహనాన్ని చూడొద్దు. ప్రభుత్వం వచ్చి 55 రోజులే అయింది. 4 సంక్షేమ పథకాలు ఇచ్చి చేసినాం. 5 లక్షల రూపాయలను 10 లక్షలు చేస్తామని ఆరోగ్యశ్రీ చేసినాం, 10 లక్షలు ఇచ్చినాం. ఇవాళ 200 యూనిట్లకు అనుమతి ఇచ్చింది, ఇవాళ 500 గ్యాస్కు అనుమతి ఇచ్చింది. ఎవడరా మాట తప్పినాడు? 6 గ్యారెంటీలలో 55 రోజులలో 4 చేసినాం, ఇంకా ఉన్నాయి 2. ఆ 2 కూడా 100 రోజులలో లోపే చేస్తుంటారా మా హీరో? ఏమనుకుంటున్నారా? ప్రజలు మెచ్చిన ప్రభుత్వం రా ఇది. మీ దమ్ము ధైర్యం ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి 1 సీటు కూడా గెలవాలని భయోత్ప్రాంతులకు గురైపోయి రేవంత్ రెడ్డిని చెప్పుతాను కొడతాడు. గొప్పలు అవుతారా మీరు? పిచ్చి తుగులకు పాలనకు పరాకాష్ఠ చేరింది. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది, భారతీయ రాష్ట్ర సమితి అనేది తెలంగాణలో మీ నూకలు చెల్లాయి. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇంకొక 20 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రాన్ని బాగుపరిచేంత వరకు తెలంగాణ ప్రజల గుండెల్లో సుస్థిరంగా ఉండే నాయకుడే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి భారత నాయకులు కానీ వేరే ఏ రాజకీయ నాయకులు కానీ రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఏ రోజు అవమానపరిచినట్టు మాట్లాడినా మీకు సరైనటువంటి పద్ధతిలో బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.